ఉన్న గాంధీ చాలు ఈయన చేసేదేం అవసరం లేదు. ఉన్న బాబు ఘాట్ ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడేం చేస్తాడంట ఈయన? అవసరమే ఉందంట. ఎవరికి అవసరం లేదు కదా! ఇప్పుడు మాకు ఇండ్లే అవసరం, మాకు ఇండ్లు కావాలి అంతేగాని ఆ డెవలప్‌మెంట్ అవంతా ఇంతవరకు ఉంది కదా! అది ఉన్నది చాలదంట. ఇంకేం చేస్తాడంట అని మా ఉద్దేశం. మా ఇంట్లో అయితే మేము 11 మెంబర్స్ ఉన్నాం. మేము 15 సంవత్సరాల పైన అయింది వచ్చి. ఇంకా ఇప్పుడు డెవలప్‌మెంట్ చేస్తామంటే ఏడుకోతారు, ఏం చేస్తారు? మీకైతే వార్త తెలిసిందా? ఇల్లు ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చిద్దని? తెలిసింది ఈరోజు ఉదయమే కూరగాయలకు పోతే కింద అన్నారు. ఏమన్నారు? అంటే పోతుందంట్రా అని ఒకరన్రి, పోనీకి వాళ్ళ తాత జాగీరే అని ఒకరన్రి, అంత ఈజీగా కాదని ఒకరన్రి, ఇట్లా కింద కూరగాయల కాడ అందరు కలుస్తారు కదా అట్లా అన్నారు. ఎట్లా మరి దాదాపు గాంధీ స్టాచ్యూ కోసం మీ అందరిని ఖాళీ చేయాలని గవర్నమెంట్ చూస్తుంది కదా, ఎలా ఆపోజ్ చేద్దాం అనుకుంటున్నారు? మరి ఎట్లా వీలైతే అట్లా చేస్తారు కానీ గాంధీజీకి ఉన్నది చాలు. ఈయన చేసేదే ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి గాంధీ పోయి ఎన్ని సంవత్సరాలు అయింది, గాంధీ ఘాట్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది, ఇప్పుడు డెవలప్మెంట్ ఏమీ అవసరం ఉంది అని నేనైతే చెప్తున్నా. ఇంకేడికొచ్చి చెప్పమనే చెప్తా. ఎందుకు మీ చుట్టూ చాలా ఖాళీ ప్లేస్ ఉండగా ఎందుకు నివాసం ఉంటున్న మీ అపార్ట్మెంట్ ఎందుకు ఎంచుకుంది గవర్నమెంట్? ఇంకా ఏం ఖాళీ స్థలం అపార్ట్మెంట్లో కొన్నాం కదా మేము. గాంధీ స్టాచ్యూ బాపు ఘాట్ చేయడం కోసం ఈ అపార్ట్మెంట్ ఖాళీ చేయమని నోటిఫికేషన్ ఇచ్చింది. దాదాపు రోడ్డు అవతల చాలా ఖాళీ ప్లేస్ ఉంది కదా, అక్కడ కట్టిస్తాడా మళ్ళీ అపార్ట్మెంట్? కట్టిస్తారా? ఈ రకంగా అక్కడ కట్టించేటట్లుంటే ఖాళీ చేసిపోతారు ఎవరైనా. మేము ఒక్కరం కాదు, అందరం అపార్ట్మెంట్లో మొత్తం. మళ్ళీ ఈడ ఎట్లా ఉందో ఆడ అట్లా కట్టిస్తాడా? కట్టించేటట్లుంటే పోతాం, కట్టించినాక పోతాం. కట్టించేటట్లుంటే కాదు, కట్టించినాక పోతాం. ఈయన 4,000 పెన్షన్ ఇస్తాడు. ఆయన మాట నిలబెట్టుకున్నది ఏం నిలబెట్టుకున్నాడు చెప్పండి? స్త్రీలకు 250 రూపాయలు, 2,500 ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? ఎవరికన్నా ఒక్కరికన్నా ఇచ్చిండా? 4,000 వృద్ధాప్య పెన్షన్ చేస్తా అన్నాడు. ఇచ్చిండా ఎవరికన్నా? ఈయన వచ్చి 2 సంవత్సరాల పైన అయిపోయాయి కదా, ఏం చేసిండు? ఆయన మాట మనిషి ఏంది? ఏ మాట నిలబెట్టుకున్నట్లు అని నేను మాట్లాడుతున్నా. ఇంకా ఏడొచ్చి మాట్లాడమన్నా కూడా ఇదే మాట మాట్లాడతా. ఎట్లా మీ మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు? అందరూ 11 మెంబర్స్ అంటున్నా కదా, 11 మెంబర్స్ ఉన్నాం మేము. నా 2 మనవాళ్ళు, 2 మనవాళ్ళ భార్యలు, ఒక్కొక్క మనవానికి ఇద్దరు పిల్లలు, నా కొడుకు, కోడలు, నేను. ఇంతమంది ఎప్పుడు దీంట్లోనే ఉంటాం. ఎట్లా మీరు చెప్పండి, ఏంటి మీకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది? ఎట్లా గవర్నమెంట్కి ఎలా అపోజ్ చేయాలనుకుంటున్నారు? లేదు, ఇప్పుడు కొత్తగా ఏంది చేస్తాడు? ఇప్పుడు లేకుంటే గాంధీ బొమ్మను నేను పెడుతుండా, ఇంతవరకు ఎవరికి భక్తి లేకుండే, నేను చాలా భక్తి పరుడిని, నేను పెడుతుండా అని అంటే అది లెక్క పద్ధతి. గాంధీ బొమ్మ ఉండి ఎన్ని సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చిపోయినరు, మరి ఈయనదేందంట? ఎట్లా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ మూసి అంటే నువ్వు చాతనైతే గోడ కట్టి మూసి పైనకి రాకుండా మనుషులను కాపాడాలి. నువ్వు ముఖ్యమంత్రి రాజు కదా, మందికి అపాయం కాకుండా గోడ కట్టి మంచిగా మూసినది పైనకి రాకుండా, బిల్డింగ్లకి రాకుండా. అది గొప్పతనంగా ఇదే ఉన్న ఇండ్లు పడగొడతా, నేను పక్షులాక అందరినీ లేపి తోలుతా అంటే, నేను ఇంకొక బిడ్డ ఉంది, అది పద్ధతి కాదు కదా. నీ బిడ్డకు ఒక్క కొడుకుండడు, పద్ధతి కాదు. ఇంతమంది ఉసురు ముడుతుంది, 100 మంది, 450% అంటే ఈ అపార్ట్మెంట్లో ఎంతమంది ఉంటాం అందాదా? మేము 11 మంది, మా కిందోళ్ళు కూడా 11 మంది, ఒక్క ఇంట్లో బాపనోళ్ళు, మేము కోమటోళ్ళం. 11 మంది ఉండవు. ఇట్లా ఇంకా అన్ని ఇండ్లు పోయి నేను లెక్క ఎందుకు పెట్టుకుంటా కానీ చెప్తున్నా, ఇంతమంది ఉసురు ముట్టదు. నీకున్న ఒక్క కూతురుకు ఒక్క కొడుకు, ఇంతమంది సాపిస్తే ఏంది నీ అపార్ట్మెంట్, నీ డెవలప్మెంట్ ఏంది? సంకనాకిన డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్. ఇంతవరకు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చిపోయిండ్రు చెప్పు? గాంధీ ఘాట్ ఈడ ఉన్నాక. మరి ఈయన కొత్తగా ఏంది? ఈయన కొత్తగా సింహాసనం ఎక్కిండు, అంతకు తప్ప ఇంకేం లేదు. నన్ను ఏడుకొచ్చి మాట్లాడమంటే ఇదే మాటలు మాట్లాడతాను నేను. ముఖ్యమంత్రి ముందలు వచ్చి మాట్లాడమంటే కూడా మాట్లాడతాను నేను.